Everyone then who hears these words of mine and does them will be like a wise man who built his house on the rock. And the rain fell, and the floods came, and the winds blew and beat on that house. But it did not fall, because it had been founded on the rock. And everyone who hears these words of mine and does not do them will be like a foolish man who built his house on the sand. And the rain fell, and the floods came, and the winds blew and beat against that house, and it fell, and great was the fall of it. And when Jesus finished these sayings, the crowds were astonished at his teaching, for he was teaching them as one who had authority, and not as their scribes. అందరూ కూడా బైబిల్ తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము, పేజ్ నంబర్ 8, కొత్త నిబంధన గ్రంథము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున, అందరు చదవాలండి, నాకు ఐఎమ్ నాట్ గెటింగ్ వెరీ సౌండ్, మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. ఇంకొకడు ఏం చేశాడట చూడండి, 26వ వచనం, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసింది, వరుసలు వచ్చాయి, గాలి వీశాయి, ఆ ఇల్లు కూలిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య దేవుని ప్రతిరూపం అని చెప్పుకుంటాం. పరలోకం నుండి దిగివచ్చాడు. ఎక్కడి నుంచి అండి? పరలోకం నుండి దిగివచ్చాడు, మనతో మాట్లాడుతున్నాడు. సాధారణమైన పాప జీవితముతో, పరిస్థితులు అతి క్లిష్టమైన స్థితులలో, అంధకార దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్న మనతో మాట్లాడడానికి వచ్చిన యేసయ్య ఏ విషయాలు చెప్తున్నాడంటే, నాకు ఆశ్చర్యం కలిగింది మాటలు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు. ఎంత సులువుగా, ఎంత ఈజీగా మనకి చెప్తే అర్థమవుతుందో అని ప్రభువు ఈ ఉపమానాన్ని చెప్పాడు. నాకు ఆశ్చర్యం కలిగిందండి. ఈ ఉపమానం చెప్పడంలో అంతర్లీనము, అంతరంగమున ఉన్న భావం ఏమిటనగా, ఇంతకంటే యేసయ్యకి ఏ ఉపమానం చెప్తే మనకు అర్థమవుతుందో యేసయ్యకి బాగా తెలుసు కనుక దీన్ని చెప్పాడు. ఇక్కడ ఒకడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, ఇంకొకడు ఎక్కడ కట్టండి? ఇసుక మీద కట్టాడు. మన జీవితాలు కూడా ఈ రెండు ఉపమానాల మీదనే ఉన్నాయి. అది యేసయ్య చెప్పింది. మన జీవితమును కట్టుకోవలసిన స్థితిని చెప్తున్నాడు తండ్రి. నీవు నీ ఆత్మీయ స్థితిని ఎంత గట్టిగా, ఎంత బలంగా, ఎంత దృఢంగా కట్టుకోవాలో చెప్తున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఏదో ఇంటి గురించి కాదు, ఏదో ఇల్లు గురించి. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారట, పక్కనే కట్టుకుంటున్నారట. ఒకతనేమో చాలా
లోతుగా బండ రాతి మీద కట్టుకుంటున్నాడట. లూకాసు వార్త 6వ అధ్యాయం 48వ వచనం ఒకసారి చదువుతారా? లూకా 6:48. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి. చూడండి, ఒకతను ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. ఏ అనే వ్యక్తి లోతుగా తవ్వాడు. మనము కూడా మన జీవితాలని ప్రభువునందు కట్టుకోవాలంటే లోతైన అనుభవం కావాలి. లోతుగా తవ్వి, మత్తయి సువార్తలో ఏమో బండ మీద అన్నాడు, లూకాలోకి వచ్చేసరికి బండ రాయి అయినప్పటికీ లోతుగా తవ్వి. మనందరం కూడా ఇల్లు కట్టుకున్నాం, లోతుగా తవ్వి కట్టుకుంటూ ఉంటాం. పిల్లర్స్ వేసి మరీ కడుతూ ఉంటాం. దేనికని? పునాది బలంగా ఉండాలని. ఇంకొకడు ఉన్నాడు పక్కనే. ఎందుకు అనవసరంగా లోతుగా తవ్వడం? డబ్బులు వేస్టు, భూమి గట్టిగానే ఉందిగా, ఇంకా ఎక్కువ ఇసుక పోద్దాం, దిమ్మేసి కొడదాం, కావాలంటే కొంచెం సిమెంట్ వేద్దాం, త్వరగా కట్టేద్దాం, డబ్బు మిగిలిపోద్ది, ఏషియన్ పెయింట్స్ వేద్దాం, డ్యూలెక్స్ పెయింట్స్ వేద్దాం, అందంగా చూసేవారికి ఆహా ఏమి ఇల్లు అనిపిద్దాం, జిగేలు అనిపిద్దాం అని కట్టుకుంటున్నారు. కానీ మొదటి వ్యక్తి లోతుగా తవ్వి కట్టుకుంటున్నాడు. మనము కూడా ప్రభువునందు మనము వేసుకునే పునాది, మన ఆత్మీయ పునాది, లోతు అనుభవం లేదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ. అందరితో మాట్లాడుతున్నాడు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. లోతైన అనుభవం లేదు. పైకి బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఏషియన్ పెయింట్స్తో ఏం చేసుకున్నాను, కైతాన్ ఫ్యాన్స్ పెట్టుకున్నాను, జీసీ ఫ్యాన్స్ పెట్టుకున్నాను, 2 ఏసీలు కూడా పెట్టుకున్నాను. కానీ పునాదే లేదు. ఏం లేదండి చెప్పాలి, పునాది లేదు. చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వీడేంటి పిచ్చోడు, ఇంకా గుమ్మాలే పెట్టలేదు, యువతలు చూడు, ఆహా ఎంత అందంగా కనపడుతున్నది అని గృహప్రవేశం కూడా చేశారు. అంతే, వర్షాకాలం వచ్చింది. తండ్రి చెప్పాడు కదండి, వానలు కురిసెను, వరదలు, తీరా చూస్తే ఇల్లు కనపట్ల. మన బ్రతుకులు అంతే. 77 ఏళ్ళు వాన గట్టిగా కొడితే నేను కనపడనేమో, ఎందుకని నా పునాది సరిగ్గా లేదు. పునాది లేని జీవితము వేస్ట్ అని యేసయ్య చెప్పాడు, నేను కాదు. లేఖనం చెప్తుంది, నేను కాదు. పునాది గట్టిగా వేయబడాలి. ఎన్ని సంవత్సరాలైనా మనము ఈ విధంగానే జీవిస్తే పునాది లేని ఇల్లు చక్కటి వైభవంగా కనపడవచ్చు, చక్కగా ముస్తాబ్ అవ్వచ్చు, మంచి డ్రెస్అప్ అవ్వచ్చు. కానీ ప్రభువు రాకడలో మనము కనపడకుండా పోతాం. దీన్ని పట్టించుకోవటం లే మనం. మన గృహము అనగా మన జీవితము ఒక గృహముగా. అందుకే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది, మనమే దేవుని యొక్క ఇల్లు అని ఉంటుంది. మనం ఎవరండి చెప్పాలి, అందరు వింటున్నారా? మనం దేవుని, మరి దేవుని ఇల్లు ఎలా కట్టబడాలో ఇక్కడ చెప్తున్నాడు తండ్రి. దేవుని ఇల్లు అని చెప్పుకుంటున్నాం, దానికి ఒక పేరు పెట్టుకుంటున్నాం. కానీ ఆ ఇల్లు ఎలా కట్టబడాలో నీవు ఆలోచించడం లేదు. పై ముస్తాబు చూసుకుంటున్నాం, రంగులు చూసుకుంటున్నాం. కానీ కట్టబడవలసింది ఎలా అనగా, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము
1-2 వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును పునాది మరల వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. గమనించండి, పునాది అనే విషయమును మరల పరిశుద్ధాత్మ తండ్రి లిఖింపజేశాడు. ఇక్కడ నీ జీవితానికి 7 పునాది రాళ్ళు కావాలి. ఎన్ని కావాలండి? చెప్పాలి, అందరూ చెప్పాలండి. ఎన్ని పునాది రాళ్ళు కావాలి? 7. ప్రతి ఇంటికి పునాది రాయి ఏ విధంగా వేస్తున్నామో అదేవిధంగా మన ఇంటికి ఎన్ని పునాది రాళ్ళు కావాలి? 7. ఒకసారి నేను పునాది వేస్తున్నాము రండి అన్నారు, వెళ్ళా. ప్రార్థన చేయాలన్నారు, మంచిదని వెళ్ళాను. దయచేసి వినాలి, అందరు వినాలి. నా కళ్ళు డేగ కళ్ళు అండి, అన్నీ చూస్తుంటాను. వెళ్ళాను. వెళితే ఒకతను వెండి పళ్ళాల్లో నవధాన్యాలు పట్టుకొచ్చాడు. ఏం పట్టుకొచ్చాడండి? అవి నాకు అర్థం కాల. నన్ను పిలిచింది దైవజనుడిగా ఇంటికి పునాదండి అని. నేను వెళ్ళేసరికి వెండి పళ్ళెంలో నవధాన్యాలు పట్టుకొచ్చారు. ఈజ్ ఎ క్రిస్టియన్. ఎందుకంటే పునాదిలో మొట్టమొదటి నవధాన్యాలు వేయాలట. ఎందుకో నాకు తెలియదు మరి. పునాదిలో వేయవలసింది నవధాన్యాలు కాదండి. క్రీస్తు అనే బండని మొట్టమొదటిగా వేయాలి. చప్పట్లు కొట్టండి అందరూ. నీ హృదయములో మొట్టమొదట పడవలసిన పునాది రాయి ఏమిటి? నోట్ చేయండి, నంబర్ 1. ఫస్ట్ పునాది రాయిను వేసుకోవలసింది నంబర్ 1 క్రీస్తు అనే బండరాయి. మరి నీ పునాదిలో ఉందో లేదో నాకు తెలియదు. నీవు కట్టుకున్న ఇంటికి ఆ రాయి. ఇప్పటికి ఇంకో మాట చెప్తాను. అసలు యేసయ్యే రక్షకుడు కాదు, యేసయ్యే దేవుడు కాదు, యేసయ్య ఏమిటో నాకు తెలియదు అనే వాళ్ళకి ఏమి లేదండి? పునాది లేదని చెప్పండి. ఏమి లేదు? ఇంకా ఆలోచిస్తారే పర 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 బట్టలు చింపుకొని. యేసయ్య దేవుడు కాదండి. హౌ హీ విల్ బికమ్ ఏ గాడ్ అండ్ హౌ హీ విల్ బి ప్రూవ్డ్ యాజ్. ముందు నీకు పునాది లేదు నాయన. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ఆ పునాదే క్రీస్తు అనే బండ. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఆ పునాదే క్రీస్తు అనే. నీవు మొట్టమొదటిగా నీ ఇల్లు అనే నీవు మొట్టమొదట నీలో వేసుకోవలసిన పునాది ఏమిటండి? అందరూ చెప్పాలి. ప్రభువుని విశ్వసించి ప్రభువుని పునాదిగా వేసుకోవాలి. మన ఇల్లు వితౌట్ హిమ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్. ఆయన లేకుండానే చక్కగా ముస్తాబవుతున్నాం. ఆయన లేకుండానే ఇల్లు కట్టేస్తున్నాం. ఆయన లేకుండానే సమస్తము చేసి చివరికి ఏమవుతున్నామంటే నీరసపడిపోయి చివరికి ఆ ఇల్లు కూలిపోతుంది. ఫస్ట్ స్టోన్ ఏమిటండి? అందరు చెప్పాలి. మొట్టమొదటి రాయి. మరి మీలో ఎవరికైతే మొట్టమొదటి రాయితో పునాది వేసుకున్నారో లేదో ఆలోచించండి. లేకపోతే వెంటనే పేర్లు పాస్టర్ గారికి ఇవ్వండి, ప్రెసిడెంట్ గారికి ఇవ్వండి. దెర్ ఇస్ నో షై ఇన్ ఇట్. దీనికి ఏదో పెద్ద సిగ్గుపడవలు. ఇల్లు కూలేక బాధపడే కంటే ఇల్లు కట్టేటప్పుడే గట్టి కట్టుకోవడం మంచిది. ఒకవేళ నీకు కట్టబడ్డాను బ్రదర్, అయితే ఆ రాళ్ళని తీసి బయటపెట్టు. నీకు ఏ పునాదులు నాకు తెలియదు, ఏ పునాదులు వేసుకొని కట్టుకున్నావో నాకు తెలియదు. నీ రాళ్ళేమో నేను ఎత్తుకుపోట్లా. నీ రాళ్ళు నేను ఎత్తుకుపోను. తీసి పక్క పెట్టు. నీ పునాది రాళ్ళని పక్క పెట్టి మొట్టమొదట క్రీస్తు అనే పునాది రాయిని వెయ్యి. చప్పట్లు కొట్టండి. అలా లేకపోతే ఏమవుతుంది చెప్తాను. ఇంతే ఉంటుంది మన లైఫ్. నో అచీవ్మెంట్స్, నో ప్రోగ్రెస్, నో లైఫ్, నథింగ్ కుడ్ బి అచీవ్డ్. ఎంతకాలం
చెప్పండి. ఎంతకాలం? రెండవ పునాది రాయి దేవుని అందరి విశ్వాసము. మొదటి రాయి వేశాము, రెండవ రాయి నవధాన్యాలు కాదు, కొబ్బరికాయ కొట్టడం కాదు, విశ్వాసం అనే రాయి వేయండి. యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. నా యేసయ్య నా రక్షకుడు, నా ఇల్లును కడుతున్నాడు, నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నేను నా ఇల్లును యేసయ్యలో కట్టుకుంటున్నాననే ఫెయిత్ నీకు ఉండాలి, విశ్వాసం నీకు ఉండాలి. మనలో ఆ విశ్వాసం లేదు. ఒకవేళ ఉంటే ఈనాటికి అందరూ చేతులెత్తి మారు మనసు పొంది ఉండేవారు. రెండవ పునాది రాయి ఏంటండి? విశ్వాసము. అందుకే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, విశ్వాసము స్టాండ్స్ ఫస్ట్, దెన్ ఓన్లీ హోప్, దెన్ ఓన్లీ లవ్ అండ్ అఫెక్షన్. బట్ వేరస్ మొట్టమొదట నీకు కావాల్సింది పునాది అనే నీ రాయిని అందులో వేయాలి. చాలామందికి అసలు యేసయ్య దేవుడో కాదో తెలియదు, అసలు క్రిస్టియన్ లైఫ్ ఏమిటో తెలియదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథ వివరణ తెలియదు, ఏమీ తెలియదు. ఏదో జీవిస్తున్నాం బ్రదర్, గుడికి వస్తున్నాం బ్రదర్. నో యూజ్ బ్రదర్ అండ్ సిస్టర్, ఐఎమ్ టెలింగ్ యూ, నో యూజ్ ఎట్ ఆల్. ఒకనాడు కూలిపోయిన ఇల్లును చూసి ఏడుస్తాడు, అనవసరంగా 10 లక్షలు పెట్టి చేశానే, నా ఇల్లు కూలిపోయింది అని. అదేవిధంగా మన కుటుంబం కూడా, మన ఇల్లు కూడా కూలిపోయినప్పుడు ఏడుస్తాం, అయ్యో నేను ఎందుకు వినలేకపోయానని. రెండవ పునాది రాయి ఏమిటండి? విశ్వాసం. ఈ 2 రాళ్ళు వేశాక 3వ రాయి మారు మనస్సు. మారు మనసు పొందాను కాదు, మారు మనసు ఎవరిలో పొందావు, మారు మనసు ఏ విశ్వాసంతో పొందావు, ఇవి వస్తాయి ప్రశ్నలు. కనుక ముందు యేసయ్య కావాలి, తర్వాత యేసయ్యనందు విశ్వాసం కావాలి, ఆ తర్వాత నీపై నీకు నమ్మకం కలగాలి, ఆ తర్వాత అప్పుడు మారు మనసు పొందుతావు. మారు మనసు లేకపోతే ఆ పునాది ఆగదు. స్టీల్, ఈ రోజులలో స్టీల్ ఏ విధంగా వాడుతున్నామో మన ఇంటికి, ఆ స్టీల్ ఏంటనుకుంటున్నారు? మారు మనస్సు. ఏమోనండి మా పాస్టర్ గారు ఇచ్చేశారండి, ఏమోనండి బిషప్ గారు వచ్చారని తీసుకున్నానండి. నో 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 నో. ఇసుక మీద కట్టిన ఇల్లులా ఉంటుంది. మారు మనసు పొందాలి. 3వ రాయి ఏంటండి? మారు మనసు. ఏంటండి మీరు చెప్తున్నారు మారు మనసు అంటే నేను ఏ విధంగా పొందాలి? ఏం లేదు, యూ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్. నేను నా ఇంటిని మంచిగా కట్టుకొని నేను కలకాలము నిలవాలంటే నా ఇల్లు అని నేను నా పాత జీవితానికి, ఇందాకనే మనం చదివాం, నిర్జీవ క్రియలను విడిచి, అర్థం కదండి, చదివామా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా, నిర్జీవ క్రియలను విడిచి. అనగా ఇప్పుడు జీవించే మన జీవితాల్లో చాలా పనికిరాని అలవాట్లు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి, చెడు ఆలోచనలు ఉన్నాయి, దుష్ట గుణాలు ఉన్నాయి, ఎవరిని నమ్మం, అందరి ఎడల మనం అసూయతో ఉంటాం, పాపపు జీవితంతో ఉంటాం, పాత అలవాట్లు, సిగార్స్, సిగరెట్స్, మందు, పేకాట, వ్యభిచారము, దొంగతనాలు, కుచ్చితాలు, కుళ్ళులు, ఒకటేమిటి కానీ వీటిని వదలబుద్ధి కాదు మనకు. ఎందుకో మరి వదలబుద్ధి కాదు అంటే నీ ఇల్లులో ఈ పునాది రాయి పట్టం లేదు, మారు మనసు అనేది. అందుకే యేసయ్య ఏమన్నాడు? రెన్యూ యువర్ మైండ్ అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? మారు మనసు పొందు అన్నాడు. యేసయ్య ఏమని చెప్పాడండి? ఆ రాయి వేసుకోండి, ఆ రాయి పడాలి. మనలో చాలామందికి మారు మనసు లేదు, ఓపెన్గానే చెప్తున్నాను. ఒకప్పుడు నాకు లేదు. ఇసుక మీద ఇల్లే,
బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏం చెప్పాడు? మారు మనసు పొందమన్నాడు. ఆది అపోస్తులు ఏం చెప్పారు? మారు మనసు పొందమన్నారు. మారు మనసు పొందాలి అంటే ప్రతి ఆదివారం గుడికి రావాలి. ప్రతి ఆదివారం దైవజనుడు చెప్పేది మారు మనసు గురించే. మీరు గమనించే ఉంటారు, బైబిల్ స్టడీ 3.5 years నేను చెప్తూనే ఉన్నాను. ప్రతి బైబిల్ స్టడీలో కూడా మారు మనసు గురించే చెప్తాను. వితౌట్ సాల్వేషన్ దెర్ ఇస్ నో మీనింగ్. మళ్ళీ చెప్తున్నానండి, గట్టిగా వినండి, గట్టిగా వినండి. నిజంగా నాకే కానీ దైవజనులకు కాపర్లకు ఇచ్చినటువంటి ప్రయాస ఏమిటనగా ఈ మారు మనసు అనే కార్నర్ స్టోన్ని వెయ్యాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆగుదామా? ఫస్ట్ రాయి ఏం పడాలట? అందరు చెప్పరేమండి? మరి మీ హృదయంలో ఫస్ట్ రాయి పడిందా? పడకపోతే ఆలోచించండి. అందుకే అపోస్తలులు ఎందుకంత కష్టపడ్డారు, ఎందుకు ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎందుకు నానయాతన పడ్డారనగా మొట్టమొదట యేసయ్య అనే పునాది రాయిని వేసుకోండి. మనం పట్టించుకోవడం లేదు. అందుకే యేసయ్య యొక్క పునాది రాయిని వేసి అపోస్తలులు ఏం చేశారట? సంఘాన్ని కట్టారు. ఇప్పుడు మేమేం చేస్తున్నాం? ప్రతి ఆదివారం అదే పని చేస్తున్నాం కదా. వింటున్నారండి? అర్థమవుతుందా? ఇంతకీ మేము ఎవరు అనుకుంటున్నారు? నేను సురేష్ గారు మేమందరం ఎవరు అనుకుంటున్నారు? తాపీ మేస్త్రీలం. అర్థం అవడానికి చెప్తున్నాను. తాపీ మేస్త్రీలు. మీరు మమ్మల్ని పిలిచారు. నేను కొంచెం ఎక్స్పర్ట్ తాపీని, ఆయన నాకు సహాయ తాపీ. మీ ఇద్దరం కలిసి ఏం చేస్తున్నాం? కడుతున్నాం. కానీ మీరేం చేస్తున్నారు? అసలు మా వైపే చూడడం మానేశారు. మేమేది పడితే అది ఇవ్వరు. సుఖమేముంది? తాపీ మేస్త్రిని పిలిచి ఏం చేయగలరు చెప్పండి? మెటీరియల్ ఇవ్వకపోతే ఏం చేయగలం? ఏదండి రాళ్ళు అంటే మా మొక్కలు చూస్తున్నారు. మెటీరియల్ ఇస్తే కట్టేది తాపీ మేస్త్రి. మెటీరియల్ ఇవ్వకుండా కూర్చునేవారు ఎంతకాలమున్నా అలానే ఉంటారు. మీకు ఒక మర్మమైన విషయాన్ని చెప్పాలా ఇక్కడ? ఎందుకంటే నన్ను జాగ్రత్తగా వింటలేదండి, డిస్టర్బ్ అవుతున్నారు. నా బాధ ఏమిటంటే నేను చాలా కష్టపడి వస్తానండి. రియల్ అంటే ఒక్క గ్లాన్స్ మిస్ అయితే నన్ను నేను కొట్టుకున్నంత ఫీల్ అవుతాను. జాగ్రత్తగా వినండి. నేర్చుకోవడానికి పెట్టుకున్నామండి. ఇంత కష్టపడ్డది. వీఆర్ హియర్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ది బైబిల్, నాట్ టు జస్ట్ పాస్ ది టైమ్ అండ్ రిచువల్ జరిగించుకొని ఆరాధన జరిగిందా, పాట పాడామా, ప్రకటన చదివామా, సంత వేశామా, పరిశుద్ధ ఫలం ఆచరించా, వెళ్ళిపో. నో 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 పాట కావాలి. నేను దుఃఖపడతాను ఆ విషయంలో. ఎంత విలువైన సందేశం వస్తుందో. మేము తాపీ వేస్తున్నాము, పునాది వేస్తున్నాము. యేసయ్య 12 మంది తాపీ మేస్త్రీలను అపాయింట్ చేశాడు. అందుకే అక్కడ రాయించాడు. 12 మంది తాపీ మేస్త్రీలు వచ్చి రాళ్ళు మీరు సిద్ధపరిస్తే అందులో వేసి కట్టడానికి వచ్చాం మేము కూడా. మీరేం చేస్తున్నారు ఆలోచించమంటున్నాను. పేరు ప్రఖ్యాతులు దేనికండి? నా ఇంటికి పెట్టుకున్నాను ప్రభు నిలయమని. కొందరు ఇంకో పేరు పెట్టుకున్నారు. ఇంటి పేరట సాత్వి నిలయమని, హేమ నిలయమని, వనిత నిలయమని పేర్లు పెట్టుకుంటున్నాం. కానీ దాని పునాది ఎవరు? యేసయ్య ఉండాలి. యేసయ్య ఉండాలి. మీకు ఒక మర్మాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము
చదవనక్కర్లేదు, మీరు వినండి చాలు. 12వ వచనంలో ఏమని ఉంటుందంటే, అక్కడ 12 గుమ్మాలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. ఎన్ని గుమ్మాలు ఉంటాయి? 12 గుమ్మాలు. ఆ ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు. అదే తిరిగేసి అడుగుతున్నారు మీరు అంటారు. 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాలకి ఏం పేర్లు పెట్టాం? రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇషకారు, జబులూను, దాను, నప్తాలి, గాదు పెట్టుకున్నాం కదా. పెట్టామా లేదా? అక్కడ కూడా ఏ పేర్లు ఉన్నాయి? గోత్రకర్తల పేర్లు అక్కడ పెట్టాడు. కానీ ఆ పరిశుద్ధ లోకమునకు పునాదుల పేర్లు అపోస్తులు పెట్టాడు. హల్లెలూయా! చప్పట్లు గట్టిగా కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. పేర్లు క్రైటీరియా కాదండి. ఇల్లు కట్టాక ఏ పేరైనా పెట్టుకోండి, రూబేను, షిమ్యోను, లేవి, నా పేరు, నీ పేరు పెట్టుకోండి. బట్ వేర్ ఈజ్ యువర్ ఫౌండేషన్? అందుకే యేసయ్య మనకు మార్గదర్శిగా ఉండడానికే పరిశుద్ధ పట్టణానికి 12 పేర్లు వారి పెట్టాను. కానీ పునాదులు మీవి. అపోస్తులండి, అపోస్తుల పైన మనం కట్టబడుతున్నామండి. మనకేమో చిన్న చూపు. తాపి మేస్త్రి అంటే చిన్నదా, ఇటు కట్టవయా, నువ్వు సేవయా, ఆడు కోపం వస్తే మొత్తం మూసుకొని పోతాడు. ఆ ఇల్లు వంకర టెంకర ఉంటుంది. తాపి మేస్త్రికి కావలసింది మెటీరియల్. మీరు 15 నిమిషాలు పెట్టండి, ఇప్పటికే పావు గంట ఎక్కువ అయిపోయింది. ఓకే, మాటేం పోయిందండి. పావు గంట మాత్రం 10 నిమిషాలు చాలు. దీని కొరకు మోకాళ్ళు పగలగొట్టుకోవాలి, దీని కొరకు బైబిల్ చదవాలి, దీని కొరకు ప్రార్థించాలి, దీని కొరకు అడగాలి. ఎందుకు? 10 నిమిషాల కొరక. ఏ రాయి దగ్గర ఉన్నానో నాకే తెలియదు. చెప్పండి, ఏ రాయి? విశ్వాసం అనే మారు మనసు. 3వ రాయి ఎప్పుడైనా అడుగుతుంటే నా మొహం చూడకండి, చెప్పండి. కనీసం ఇంటికి వెళ్ళాక చూడండి దయచేసి. ఇప్పుడు నేను అడుగుతాను, అందుకే అసలు అడగాలేమో, నాకు దూరం అయిపోయిందండి. లేకపోతే అసలు ఏం చేసేవాడినో నాకే తెలియదు. 4వ రాయి ఒక్కసారి మళ్ళీ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము చదువుతారా పాస్టర్ గారు? 1వ వచనము 2వ వచనం చదవండి చాలు. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు. ఆగుదాం. బాప్తిస్మము అన్నాడా, బాప్తిస్మములను అన్నాడా? ఎప్పుడైనా ఆలోచించాం మనం? బాప్తిస్మం అనే రాయిలో ఒక వినూత్నమైనటువంటి 2 విషయాలు దాచి ఉంచాడు తండ్రి. ఎంతమందికి అర్థమవుతుందో మరి. ఇది ఎన్నో రాయండి? 4వ రాయిలో, పునాది రాయిలో బాప్తిస్మ. ఇది ఈ వారం అయితే కాదు, ఇలా చెప్పాలంటే కాదు, నేను కూడా పరిగెత్తి అయిద్దేమో నాకు తెలియదు. బాప్తిస్మ అనే రాయిలో 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? అందరు చెప్తే అర్థమైనట్లకి ఎన్ని ఉన్నాయి? 2. అసలు మనం బాప్తిస్మే పట్టించుకోగలం. అందరూ ఎన్ని ఉంటే మనకెందుకు? ఏదండి మేస్త్రి అంటున్నాడు, మా పాస్టర్ గారు అంటున్నాడు, 4వ రాయి ఏది? ఏదో ఏసే రాయి, దానికో పెద్ద రాయి కావాలా ఏంటి? ఏసై 3 వేసావుగా గట్టిగా, ఏసై. ఇప్పుడు మారు మనసు అవసరమా? బాప్తిస్మం అవసరమా? నాకు అడిగారు నన్ను, బ్రదర్ మారు మనసు సో రిక్వైర్డ్. అబ్బా, నాకు తెలియదు, బైబిల్ చెప్తుంది. నేను అంటున్నానా? బైబిల్ని మాట్లాడుతుంది. యేసయ్య చెప్పాడు, యోహాను చెప్పాడు, అపోస్తులు చెప్పారు. చివరిగా కూడా పాపం కడపటి వాడినైన నేను అని మొదలుపెట్టాడు హెబ్రీ పత్రికలో. బాప్తిస్మములు అన్నాడు. మనకు అసలు మొదటి దానికే ఆ రాయే లేదు, ఆ రాయి లేదు. ఎక్కువ తీసుకోను. 2 బాప్తిస్మాలు ఉన్నాయి. ఒకటేమిటి? నీటి బాప్తిస్మము. రెండవది ఇవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు తెలుసు, నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ఈ 2 ఉన్నాయని ఎంతమందికి తెలుసు? చెప్పలేండి, చేతులు లేపరేమండి, వింటలేదా? ఎన్ని ఉన్నాయి?
ఒకటేమిటి? రెండవది ఏంటి? అనగా నీటి బాప్తిస్మము తీసుకుంటేనే ఆత్మ బాప్తిస్మము ఫ్రీగా ఇచ్చే గిఫ్ట్ ఇది. నువ్వు 4వ రాయి పెడితే పైనుంచి దాని మీద కృప అనే ఆత్మ వచ్చి కూర్చుంటాడు. నాలుగవ రాయి ఏంటి? బాప్తిస్మము. మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నామండి, చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. నేను ఒకటే మాట అంటాను, ఇల్లు కట్టుకోవడం ఇష్టం లేకపోతే హాయిగా పక్కకు స్నానం చేసి తిరగాక ఎందుకు? ఇల్లు మీద ఆశ ఎందుకండి? ఇల్లు కట్టి చూడు అనే నానుడు ఎందుకు? నీకు ఇల్లు మీదే ఆశ లేకపోతే హాయిగా తిరుగు. ఇల్లు కట్టాలని ఆశ ఉంది కానీ ఏమీ పునాదులు లేవు. ఒక హిందీలో ఒక లఫ్జ్ ఉంది, జీనే కా తమన్నా హై ఫిర్ భీ మరనే కా ఇరాదా హై. జీవించాలని ఆశ ఉందట, చనిపోవాలని కోరిక ఉందట. ఎవరికైనా ఉంటుందా? అది మనకే ఉంటుంది. జీవించాలని ఆశ, ఇల్లు కట్టుకోం, మరణిస్తాం. మనము చాలా ఈజీగా తీసుకుంటున్నాం. బాప్తిస్మములో 2 బాప్తిస్మములు. అందుకే యోహాను సువార్త 3:3-5 తర్వాత నోట్ చేసుకొని చదవండి. అక్కడ యేసయ్య చెప్పాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి, అదే బాప్తిస్మాలు. 1 మీరు, 2 నేను ఇస్తానన్నాడు. రెండవది ఆయన ఇస్తాడు, మొదటిది నీవు చెయ్యాలి. ఇప్పుడు మనలో మొదటిది చెయ్యని వాళ్ళు ఉన్నారు కనుక రెండవది వారిలో లేదు. when there is no Holy Spirit God in you, nothing could be achieved. దీనికి ఏది వేస్ట్ అండి. అందుకే యేసయ్య చెప్పాడు, ఏమన్నాడు? నువ్వు ఏది చేసినా అది నీ వల్ల కాదురా నాయనా అన్నాడు. ఒకవేళ నువ్వు ఇల్లు కట్టుకొని గృహప్రవేశాలు చేసి పాస్టర్స్ని పిలిచి బంధువులను పిలిచి 1000 మందికి భోజనాలు పెట్టినప్పటికీ అవన్నీ నువ్వు ఎందుకు చేసావో నాకైతే తెలియదు అంటున్నాడు. ఆ ఇల్లు నాది కాదు. అదే కదా మనం చదివాము మత్తయి సువార్త 7:21-22-23. అయ్యా నీ పేరట ఇల్లు కట్టాను అంటున్నావు కానీ నా అందులో నా రాయే లేదు. పేరు పెట్టాను అంటున్నావు కానీ నా పేరైతే అక్కడ లేదు. అక్రమం చేయవారులారా, ఆ ఇల్లే నాది కాదన్నాడు. అర్థమవుతుందండి? నేను పెట్టుకున్న ఫిలిప్పు, కానీ ఆ ఫిలిప్ ఎవరు నాకు తెలియదు అంటున్నాడు యేసయ్య. పేర్లు పెట్టుకోవడం కాదు, పునాదేది? నీటి బాప్తిస్మము తప్పకుండా తీసుకోవాలి. ఎందుకనగా నీరు సాక్ష్యము చెప్పబోతున్నారు. 1 యోహాను పత్రిక 5:6-7 చదవనక్కర్లేదు. కనుక ఆత్మ తండ్రి కూడా మన ఎడల ఒక సాక్ష్యం చెప్పబోతున్నాడు. ఇతను నిజముగా పునాదిలో బాప్తిస్మం అనే పునాది రాయి ఉన్నది అని ఎవరు చెప్పబోతున్నారు? పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్పబోతున్నాడు. ఇప్పుడు నా విషయమై ఎవరు సాక్ష్యం చెప్పబోతున్నారు చెప్పండి? నీరు, పరిశుద్ధాత్ముడు. మరి ఒకవేళ నువ్వు నీటి బాప్తిస్మం తీసుకోక పోతే ఆత్మ తండ్రి రాడు. కనుక 2 విట్నెస్లు మిస్ అయిపోయాయి. నీ పునాదిలో ఎన్నో రాయి లేదు. ఇప్పుడు నేను ఇంకొక మర్మమైన విషయాన్ని పేరుస్తాను చూడండి. సురేష్ విను, ఇది విను, నీకే కావాలి. మెయిన్గా మనం ఎన్ని పండుగలు చేస్తాం? యూదులలో లేవికాండ 23వ అధ్యాయంలో ఎన్ని పండుగలు ఉన్నాయి? 7వ పండుగలో 4వ పండుగ ఏమిటి? పెంతెకోస్తు పండుగ. ఏం పండుగ అండి? పెంతెకోస్తు పండుగ అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ కుమ్మరింపు. అది ఎన్నవ పండుగ? ఇక్కడ పునాదిలో ఎన్నవ రాయి? చప్పట్లు కొట్టరేమండి? అర్థమైతే అలా ఉండరండి.
ఎక్కడా లేవు, అక్కడనే ఉన్నాయి. ఎందుకు 4వ పండుగ అన్నాడు అనగా, ఆ రోజు నేను ఆత్మను కుమ్మరిస్తాను ఫ్రీగా అన్నాడు. మరి ఇక్కడ 4వ పునాదిరా ఏమిటి? ఆత్మ కుమ్మరింపు. అందుకే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1-2 వచనంలో ఏమన్నది? ఆత్మ కుమ్మరింపు వారిపై జరిగింది కనుక వారి రాళ్ళు, పునాదురాళ్ళు గట్టిగా ఉన్నాయి కనుక తండ్రి పలకరించాడు. ఈనాడు మనల్ని కూడా పలకరించాలి ఆత్మ తండ్రి అంటే. నీకు 4వ రాయి నీ పునాదిలో ఉన్నదా? ఇప్పుడు చెప్పండి, మొదటి రాయి యేసయ్య ఉన్నాడా లేడా? 2వ రాయి ఏమిటి? ఉన్నదా లేదా రాయి? 3వది ఏమిటి? ఉన్నదా లేదా? 4వది ఏమిటి? అది మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే చదవనక్కర్లేదు, 7 పారబుల్ చెప్పాడు. ఎన్నండి? 7 4వది ఏమిటా తెలుసా మీకు? పులిసిన పిండి అన్నాడు. పులిసిన పిండి 4వదే. నీవు పులిసిన పిండితో ఉన్నట్లయితే పరలోక రాజ్యము గ్యారంటీ అన్నాడు. 4వ రాయి అయిన పెంతెకోస్తు పండగ గురించి ఎదురు చూస్తే పరలోక రాజ్యం గ్యారంటీ అన్నాడు. 4వ రాయి అయినటువంటి బాప్తిస్మము నువ్వు పొందుకుంటే పరలోక రాజ్యం గ్యారంటీ అన్నాడు. కనుక పునాది రాళ్ళు అనే టైటిల్ పెట్టుకుంటే బాగుంటుందేమో. ఏదో అన్నాను నేను ఫ్లోగా, పాస్టర్ గారు పెట్టుకుంటానులే. కానీ ఏదైనా మనకు ఏం కావాలండి? 5వ రాయి. అబ్బా, ఈ హస్త నిక్షేపణము అనే దాన్ని మనం అందరం విస్మరించామండి. నాకు బాండ్ పేపర్ ఏంటి రాసి పారేస్తాను. హస్త నిక్షేపం చేసేది పాస్టర్ సురేష్ గారు. చెప్పండి, కొట్టండి. దట్ పవర్ హ్యాస్ బిన్ గివెన్ టు హిమ్. అపోస్తులకు తండ్రి ఏమి ఇచ్చాడండి పవర్స్? ఎంతైనా పోవచ్చండి, ఇక టైం ఉంటే. మత్తయి సువార్త 10వ అధ్యాయంకి వెళ్ళలేదనుకోండి, ఈవినింగ్ ఆడతామేమో. అక్కడ వారికి అధికారములను ఇచ్చి, మీరు వెళ్ళి బోధించండి, ప్రకటించండి, చక్కదిద్దండి, అన్నీ చేయండి, చనిపోయిన వాళ్ళు లేవనెత్తండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, పునాదులు వేయండి, ప్రకటించండి అని చెప్పాడు. ఇప్పుడు అలా బయలుదేరిన వాడే మన తాపీ మేస్త్రి అయిన సురేష్ పాస్టర్. అసలు మనకి రాయలేదు, ఇంకా హస్త నిక్షేపణం ఎక్కడిది? అందుకే మారు మనసు పొందిన వెంటనే దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన ఎవరు చేయించుకుంటారు? చెప్పండి, ఎక్కడ ప్రార్థన చేయించుకుంటారు? అభిషేకం ఎవరిస్తారు? యేసయ్య మహిళని చెప్పాను కదా 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 15-16 వచనాలు చెప్పాను కదా. యేసయ్య ఎక్కడి దాకా వచ్చాడు? దేని కొరకు వచ్చాడు? హస్త నిక్షేపణం కొరకనండి. ఈజ్ రైట్లీ ఎంటైటిల్డ్. ఇది నీది యావత్తు ఇలాగ జరిగించుట మనకు తగి ఉన్నది. యు ఆర్ ఎంపవర్డ్. అసలు మనకి నిజం చెప్తున్నానండి, మన దగ్గర మాట్లాడలేదు, వేరే విధంగా భావించకండి. ఆన్లైన్లో కూడా వెళ్తుంది. విలేజెస్లో పాస్టర్స్ విలువ లేదండి, నిజం చెప్తున్నాను. విలేజెస్లో ఎందుకండి, సిటీస్లో కూడా లేదు. ఎందుకంటే ఆయన ఎక్కే ముందు ఒక స్లిప్ ఇస్తారు, అంశం వాళ్ళే ఇస్తారు, టైం వాళ్ళే చెప్తారు. 40 minutes. అది దిగిన తర్వాత టైం చూపిస్తారండి. 10 నిమిషాలు ఎక్కువ చెప్పే బ్రదర్ అని చెప్పింది ఎవరిది? దేవుని వాక్యం కదా. 10 నిమిషాలు కాబట్టి 10 గంటలు చెప్పనండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో 6-9 వచనాల్లో ఒక జాము సేపు వారు బోధిస్తూ ఉంటే వీరు పశ్చాత్తాపముతో ప్రార్థిస్తూ ఉన్నారు. ఒక జాము. మనకి వీఆర్ ఫాండ్ ఆఫ్ టైమింగ్స్. అది కూడా నిజమేలేండి. ఒక అరగంట చెప్పే లోపల ఆవలింతలు కూడా వచ్చే ప్రసంగాలు ఉన్నాయి మావి. మా ప్రసంగాలు కూడా అట్నే ఉన్నాయిలేండి, అరగంటకి ఆవలింతలు వస్తాయి. అంటే కానీ వీళ్ళారు గుర్తుంచుకోండి, హస్త నిక్షేపణము ఎన్నో స్టోన్ ఇది?
రెండవ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. ఆగుదాం, మళ్ళీ ఒకసారి చెప్తారా? ఆ హేతువు చేత. చూడండి, ఏ హేతువు చేత? ఏ హేతువు చేత అనగా హస్త నిక్షేపణము జరిగిన తర్వాత అని చెప్తున్నది అంటే ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు చూడండి, పౌలు గారు ఒక అపోస్తలుడు, తిమోతి గారు కొత్తగా ఏర్పడిన దైవజనుడు. పౌలు గారు అంటున్నారు, నా హస్త నిక్షేపణ ద్వారా నీలో కలిగిన దేవుని కృపావరమట. హల్లెలూయా. చూద్దాం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఏ కృపావరములైతే దైవజనుడు పొంది ఉన్నాడో వాటిని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. దీనిలో చాలా ఉన్నాయండి. ఏదో పైన ఎముకలు పట్టుకొని తిరగడం కాదు. మళ్ళీ కృపావరాలు ఎలా ఉన్నాయంటే మనం వేరే సబ్జెక్టులోకి వెళ్ళాలి. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనము, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు, ఇవన్నీ వద్దు. కృపావరాలు చాలా ఉన్నాయి. ఏ కృపావరం అయితే ఏమిటి? మారు మనసు నిజంగా పొంది నువ్వు ఆ ఫౌండేషన్ స్టోన్, హస్త నిక్షేపణం అనే స్టోన్ లేకపోతే నీకేమి చెప్పలేమండి, ఏమి పొందుకోలేము. నేను చచ్చిన దాకా బోధించిన పరలోక రాజ్యానికి రాను, నా స్టోన్ సరిగ్గా లేకపోతే. కనుక హస్త నిక్షేపణము ఖచ్చితంగా ఉండాలి. మంచి దైవజనుడి ద్వారా వినాలి. ఫౌండేషన్ స్టోన్కి ఎవరు కావాలండి? ముందే మంచి తాపి మేస్త్రి. పనికి మాలోండి అడ్డ మీదకి పోయి 500 రూపాయలు పట్టుకొస్తే వాడు 500 అయినా కడతాడు. 500 రూపాయలకి వస్తానంటాడు, నేను కడతా సార్ అని. వాడి దగ్గర ఏమీ ఉండదు. నువ్వే అదేదో దాన్ని ఏమంటారు నాకు తెలియదు, తాపి ఇవ్వాలి వాడికి ఆ గెలపమో పలపమో అది ఇవ్వాలి, వాడికి అన్నీ నువ్వే ఇవ్వాలి. వాడు 500 మందమే చేసి వెళ్ళిపోతాడు. మంచి తాపి మేస్త్రిని చూసుకోండి. మనము ఈ సెల్ ఫోన్ ఏమైనా పని చేయకపోతే బజార్లో పెట్టినోడి దగ్గర తీసుకెళ్ళి ఇవ్వం. ఎందుకంటే దీని కాస్టే 70,000 రూపీస్. వాడిదేమో ఉన్నది మీకు చెత్తపుట్లో వేసి మన చేతికి ఇస్తాడు. ఎవరికి ఇస్తాం? ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. అట్లనే ఆథరైజ్డ్ మేస్త్రి దగ్గరికి వెళ్ళండి. ఈ రోజుల్లో ఏదో ఫ్యాషన్ అయిపోయింది, దురద జబ్బులు కలవారా. ఏముంది బ్రదర్, ఏ చర్చ ఇదండి? ఏముందండి 2 గంటలు? ఏముందా? ఏముందో మరి నాకైతే తెలియదు. కళ్ళెమ్మటి నీళ్లు కారిందాక చదువుతున్నాం. సమయాలను పాటించడం లేదు. ఏముందో తెలుస్తుంది. ఎప్పుడైతే ఒక మంచి దైవజనుడు ప్రార్థన చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తాడో ఆ పరిచర్య, ఆ ఇల్లు, ఆ పరలోక రాజ్యము సమస్తము కూడా గట్టిగా ఉంటుంది. ఓ తిమోతి అని వదిలిపెట్టట్లే. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు? నా హస్త నిక్షేపణము ద్వారా పొందిన నీవు ఆ కృపావరములను ప్రజ్వరిల్ల చేయాలి. ఆమేన్. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి. చూడండి, నీలో ఇక్కడ ప్రవచన మూలముగా అని వాడాడు, అక్కడ కృపావరములు వాడాడు, ఇక్కడ వాడలా. మీనింగ్ క్యారీస్ సేమ్ ఎసెన్స్ బట్ డిఫరెన్స్ ఈజ్ దేర్. అందుకే ప్రతి లేఖనాన్ని జాగ్రత్తగా చదవండి, ముక్క పట్టుకొని ఏలాడకండి. కృపావరములు ఎలా వచ్చాయో, హస్త నిక్షేపణం ఎలా జరిగిందో అలా నీవు జాగ్రత్త అన్నాడు. నిజంగా అదే తిమోతి ఆ తర్వాత రోజులలో అతను ఒక అపోస్తలుడు అయ్యాడు. 1 దశలోనికల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఆ తర్వాత అపోస్తలుడిగా గొప్ప పరిచర్య చేశాడు. అతను కూడా మంచి తాపి మేస్త్రి అయ్యాడు. చాలా సంఘాలు కట్టాడు. మంచి గురువుల దగ్గర శిష్యరికం చేయండి.
రూపాయలు దొరికోడి దగ్గర పోకండి. వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకే రెస్పాన్సిబుల్. తర్వాత మృతుల పునరుత్థానం. ఆరోది ఏంటండి? మృతుల పునరుద్ధానం. రాసుకుంటున్నారా? మీరందరూ చెప్పాలండి, అందరికీ చెప్పాలి, స్వకీయులందరికీ చెప్పండి, వినండి, మారండి, నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. నా గురించి ఎవరు చేయనక్క, నా గురించి ముందు నేనే చేసుకోవాలి. నీళ్ళు నువ్వే కట్టుకోవాలి. నీళ్ళుని ఎవరో కట్టరు, నువ్వే కట్టుకోవాలి. రాళ్ళు తెచ్చి పెట్టుకో, మంచి మేస్త్రిని పిలుచుకో, వస్తాను, రెడీగా ఉన్నాడు. మేస్త్రులు రెడీగానే ఉన్నారు. అసలు మన దగ్గర మెటీరియల్ ఏది? అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆరోది ఏంటండి? ఇది ఎప్పుడో మనం వదిలేసాం. అసలు ఇల్లున్నోడికి అందులో పోయి పడుకున్నామన్న ఆలోచన. ఇల్లు కట్టనోడికి బెడ్రూమ్ ఎందుకు? అసలు ఆడికి ఇల్లే లేదు. చెట్టు కింద పడుకున్న వాళ్ళు ఎలా ఉన్నారో మనం అలా ఉన్నాం. మనకి ఇల్లు ఉందా? చెప్పరేమండి? మన ఇల్లు కట్టబడిందా? అందరూ చెప్పాలి, కట్టబడలా. వీఆర్ నాట్ హ్యావింగ్ పర్మనెంట్ హౌస్, సో దట్ వీఆర్ నాట్ హ్యావింగ్ పర్మనెంట్ అడ్రస్. ఇల్లు లేని వానికి అడ్రస్ ఏమి ఉంటుంది? ఇప్పుడు ఏసఐని గిఫ్ట్ ఇవ్వాలంటే ఆ ఇల్లు గురించి వెతకాల్సి వస్తుంది. ఏసఐ గిఫ్ట్ పట్టుకొని తిరుగుతున్నాడు కానీ ఇంటి అడ్రస్ లేదు. అర్థమవుతుందండి? ఇల్లులోనికి అడ్రస్ ఉంటుంది, ఇల్లు లేనోనికి ఏసఐ ఏ గిఫ్ట్ ఇస్తాడు? 5 నెలల నుంచి తిరుగుతున్నాడు ఏసఐ, ఇల్లు ఎక్కడా అని. మృతుల పునరుద్ధానము అంటే మనం ఒకరోజు చచ్చిపోతాంరా. నీ ఇల్లు గట్టిగా ఉంటే పరలోకం అనేది ఉన్నది. అక్కడ మీ పేర్లు ముందే రాయించి పెట్టాను. ఎప్పుడో 2500 సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆ 12 మంది గోత్రకర్తల పేర్లే రాయించి పెట్టాను. మీ పేర్లు కూడా రాయించి పెడతాను. ఇల్లు కట్టుకో. ఈ 7 రాళ్ళు వేసి కడితే నీ పేరు నేను పెడతాను. ఇల్లు నువ్వు కట్టుకో, పేరు నేను పెడతాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో కొత్త రాతిని ఇస్తాను, దానికి కొత్త పేరు ఉంటుంది. చెప్పండి, కొత్త రాతిని ఇస్తాను, దానికి ఎవరిదా ఇల్లు? నాదని చెప్పరేమండి, ఒక్కడని చెప్పండి నాది. మరి నీ ఇల్లు ఉందా? నాది అంటున్నావు పెద్ద కలిసి. నీ ఇల్లు ఉందా? నీ ఇల్లు కట్టబడిందా? కట్టబడితే చెప్పట్లు కూడా సంతోషించండి. మనకి పునరుద్ధానం ఉన్నది. మనం ఒక దినాన తీర్పు సింహాసనం ముందు నిలబడతాము. అందుకే యేసయ్య యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం అన్నాడు, మరణము నేనే, జీవము నేనే, పునరుద్ధానము నేనే, మిమ్మల్ని అందరినీ కూడా లేవనెత్తేది నేనే. 1 తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో కూడా ప్రధాన దూత శబ్దముతో నేను వచ్చినప్పుడు మీరందరూ కూడా పునరుద్ధానులు అవుతారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51-54 వచనాల్లో కూడా మీరందరూ పునరుద్ధానులు అవుతారు. కానీ అసలు మీకు ఆ రాయే లేదు. ఏం లేదండి? ఆ రాయి లేదు. సరే, నా టైం ఓన్లీ 10 minutes చూపిస్తుంది. 7వ రాయి చెప్పండి. నిత్యమైన ఓఫో, ఇది 7వ రాయి. నిత్యమైన తీర్పు. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. తీర్పు అంటూ ఉన్నదని మాత్రం ఖచ్చితంగా మనం గ్రహించాలి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12-13 వచనాలు. అందులో
గ్రంథములు విప్పబడెను. అందరూ కూడా సమాధులలో గుండా వచ్చి, సముద్రములో గుండా వచ్చి, పాతాళంలో గుండా వచ్చి, అందరూ వచ్చి యేసయ్య ముందు నిలబడ్డారు. తీర్పులో ఏమండి, మనందరం ఎక్కడ నిలబడతాం? ఇది తీర్పు అనే రాయి. 7 రాళ్ళు. ఇక నేనే పరిగెత్తున్నాను, ఏం చేద్దాం మరి? 7 రాళ్ళు ఉన్నాయి. 7 రాళ్ళు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదవండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి. చూసారా, పునాది మీద కట్టబడి, ఇక్కడ ఈ మాట ఉంటుందని ఎప్పుడు అనుకోలేదండి. హల్లెలూయా. అసలు ఎలా ఉంటుందో దావీదు ఎందుకు రాశాడో 63వ కీర్తన నాకు ఇప్పుడు అర్థమైంది. ఎన్నోసార్లు చదివాను కొలసి, ఎన్నిసార్లు చదివాను నాకు తెలియదు, నా బైబిల్ ఒకసారి చూడండి. కానీ మాట ఇక్కడ ఉంటుంది. ఇది కరెక్ట్గా జాయింట్ అయ్యే ముక్కని నాకు తెలిసినప్పుడు అనిపించింది. మళ్ళీ ఒకసారి చదవండి పాస్టర్ గారు. పునాది మీద కట్టబడిన వారై. చూసారా, పునాది మీద కట్టబడిన వారై. పునాది మీద కట్టబడాలంటే ఎన్ని రాళ్ళు ఉండాలి? 7. కట్టబడిన వారై స్థిరముగా ఉండి. అబ్బా, అప్పుడు నిన్ను కదిలించా. అప్పుడు స్థిరముగా ఉండడం అంటే ఏంటి? గాలి కొట్టాను, వరదలు వచ్చాను, తుఫాను వచ్చిన, ఏం చేసినా కదలదండి, నీవు అలానే ఉంటావు. ఆమేన్. నిన్ను కదల్చడం ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. అది ఇల్లు, దేవుని ఇల్లు అండి. అది పేరు ఆయన పెట్టుకుంటున్నాడు. నేను కొత్త పేరు పెడతాను, నేను కట్టుకుంటాను, అది నా పునాది, అందులో ఫస్ట్ స్టోనే నాది అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. కనుక కావలసింది ఏమిటి? పునాది. ఓన్లీ 7 మినిట్సే ఉంది. ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఎన్ని వారాలు పోద్దో నాకే తెలియదు. కానీ ప్రియులారా, 7 రాళ్ళు మీలో ఇప్పుడు లేకపోతే, మళ్ళీ చెప్తున్నాను, 3 సంవత్సరాలను చెప్తున్నాను, ఎంతమంది పట్టించుకున్నానో నాకు తెలియదు. అసలు నేను ఎంతకాలం ఉంటానో నాకే తెలియదు. మీరు వీటిని కూడా పెడచవని పెట్టుకొని ఆలయాలకు వెళ్ళి కూర్చుంటే 500 రూపాయలకి తెచ్చుకున్నట్టే ఉంటుంది. యేసయ్య ఎవరో తెలియకుండా నేను క్రైస్తవుని చెప్పుకోవడము అవివేకం. మారు మనసు లేకుండా నేను క్రైస్తవుని చెప్పుకోవడము అవివేకము. విశ్వాసమే లేదు కానీ నేను, నా ఇల్లు, నా పరలోకము, అసలు ఎస్కటాలజీ నీకు తెలియదు. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ కిల్ యువర్ టైం. దిస్ ఈజ్ రైట్ టైం టు హ్యావ్ సాల్వేషన్. ఇక ఎంతకంటే నేను నాకున్న పరిజ్ఞానం రంగరించి పోయాను చెప్తున్నాను. ఇక ఎంతకంటే నేను కిందకి వెళ్ళి చెప్పడం నా వల్ల కాదు, అర్థమయ్యే రీతిలో చెప్పడం కూడా నా వల్ల కాదేమో అనిపిస్తుంది. తండ్రి పలికే ప్రతి మాటను ఆస్వాదించండి. ఎంతకాలం ఇలా? మరి జీవితాలు పగిలిపోతున్నాయండి. ఈ ఇల్లు యేసయ్యదైతే యేసయ్య కాపాడుకుంటాడు, నేను కాపాడుకుంటానని వాగ్దానం చేస్తుంటే, అసలు నీ ఇల్లే యేసయ్యది కాదని మనం తిరుగుతుంటే, అసలు కొందరు ఇల్లే లేకుండా తాటి చెట్టు కింద కూర్చుంటే, కొందరు మర్రి చెట్టు చూసుకొని ఇదే మంచి ఇల్లు అనుకుంటున్నారు. అవి ఇళ్ళ? వాడికి అడ్రస్ ఉందా? అసలు నాకు అడ్రస్ ఉందా? మిస్టర్ గాబ్రియల్ ప్లీజ్ కమ్. ఈ లెటర్ తీసుకొని వెళ్ళి ఆ ఫిలిప్కి అంటే, అసలు ఫిలిప్కి అడ్రస్ లేదండి అంటున్నాడు ఆయన. గాబ్రియల్ ఎక్కడ పోవాలి ఇప్పుడు? చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకండి? ఎంతకాలం అండి వితౌట్ హ్యావింగ్ సాల్వేషన్? మారు మనసు లేని బ్రతుకు ఎందుకో? ఎందుకండి?
నీ ప్రాబ్లమ్స్ తీరాలంటే, నీ కుటుంబంలో ఉన్నటువంటి శాంతి సమాధానం కావాలంటే నీ ఇల్లు కట్టబడాలి. లోతైన అనుభవం కావాలి. యేసయ్య కావాలి, విశ్వాసం కావాలి, మారు మనసు కావాలి, బాప్తిస్మములు కావాలి, హస్తనిక్షేపణము కావాలి. చెప్పండి. మృతుల పునరుద్ధానము కావాలి, నిజమైన తీర్పు అనే రాయి కావాలి. అసలు ఈ రాళ్ళు నీ దగ్గర లేకపోతే తెచ్చుకో. ప్రతి ఆదివారం ఒక రాయి పట్టుకొని వెళ్ళు. పాత రాళ్ళు తీసి పక్కకు పారేయి, తవ్వి తీసి పక్కకు పెట్టి కొత్తగా వేసుకో, కట్టుకో. అట్ ద ఏజ్ ఆఫ్ 50s కట్టుకున్నాడు నికోదేము. పాత పునాది తీసి కట్టుకున్నది ఎవరనుకుంటున్నారు? నికోదేము. సమరస్త్రీ కట్టుకుంది. 4వ అధ్యాయంలో నేను మెస్సియాను చూశాననగా మొదటి రాయి నాకు దొరికింది అన్నాడు. చెప్పండి కొట్టండి. మొదటి రాయి నాకు దొరికింది. మనకు అసలు అన్ని రాళ్ళు రోజు చెప్తున్నా ఆ రాళ్ళన్నీ గుళ్ళు వదిలిపెట్టి ఇంటికి వెళ్తున్నాం. కనుక బాప్తిస్మములో ఆత్మ బాప్తిస్మము ముఖ్యమైనది. ఏది ముఖ్యమైనదండి? ఎందుకు ముఖ్యం అంటున్నానంటే, ఆత్మ తండ్రి పరలోకం నుండి వచ్చి నిన్ను నీ ఇంటిని కాపాడేది ఆయన. హల్లెలూయా. బ్రదర్, నేను రోజు బైబిల్ చదువుతాను, నాకేం గుర్తుండట్లే. అసలు నాకు పరిశుద్ధాత్ముడు ఆ రాయేదండి ఉందా? 70 సార్లు చదివా, 100 సార్లు చదివా. రాయేది వాడట సాలార్జంగ్ మ్యూజియం పోయాడట. అది 3 అంతస్తులు ఉంటుంది. ప్రతి రూమును చూస్తున్నా బ్రదర్. ఒక్కొక్క రూములో ఏమేమి ఉన్నాయన్న, కత్తులు, కటారులు, గ్లాసులు, రాళ్ళు, స్కల్ప్చర్స్, అవి ఇవి. 3 అంతస్తులు చూశా. బయటకు వచ్చాక మరి ఏ అంతస్తులు ఏముందంటే నాకేం గుర్తుంది. మరి ఎందుకు పోయినట్టు? నేను పోయా. బైబిల్ అంతే. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది? ఆత్మావేశము చేత రాసిన బైబిలా? మరి నువ్వు ఆత్మావేశం చదివితే అర్థమైద్దా? లేకపోతే ఇది రాసింది ఆత్మావేశం చేత, నువ్వు చదివేది టైం అయిపోయింది. ఒకడట మొత్తం బైబిల్ అంతా తెలుసుకోవాలని చెప్పి మంచం మీద పడుకొని, దేని మీదండి అందరూ చెప్పాలి, మంచం మీద పడుకొని 2 కాళ్ళు లేపి గోడకు పెట్టి బైబిల్ తీసి ప్రకటన చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? నాలంటాడు నీళ్ళంటాడు. ఎందుకంటే ర్యాప్చర్ ఎప్పుడో తెలుసుకుందామని. ఆయన చెప్తాడా? చెప్పడు. హౌ వీ పీపుల్ ఆర్ లీడింగ్ అవర్ లైఫ్స్. 2 కాళ్ళు గోడకు తన్ని పట్టి బైబిల్ చదవడమా? నీకు ఆత్మావేశము చేత లిఖించబడిన లేఖనాలు ఆవులిస్తే వస్తాయా? పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయలేవు. ఆత్మావేశము చేత చేయవలసిన ప్రార్థన ఆవులిస్తూ వస్తే చేస్తాయా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఏమన్నాడు? ఆ ఆత్మ మీలో ఉండి గ్రోనింగ్తో, ఉచంప శక్యము కానీ మూలుగులతో ప్రార్థన చేయిస్తే తప్ప రాని రెవల్యూషన్స్ని ఊరికి వచ్చేస్తాయా? చెప్పలేమండి. కనుక అన్నిటిలో ముఖ్యమైనది, అందులో ఈ పునాదిలో 4వ పునాదిలో పునాదుల్లో యేసయ్య పంపించే ఆత్మ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ఇలా వెళ్ళిపోతే నాకు ఉన్న టైం ఇక్కడనే అయిపోద్ది. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. దయచేసి కష్టము నిష్ఠూరం అనుకోకండి. ఎందుకంటే ఇటువంటి సమయాలు రావు. ఈ అసలు పరిశుద్ధ దేవుని సన్నిధానంలో నిలబడ్డమే ఒక దీవెన. చాలామంది అది కూడా పట్టించుకోరు, తెలియదు. వీఆర్ కనెక్టింగ్ టు ది లార్డ్. మన
ఫోన్స్, మన ఇళ్ళు, మన హృదయాలన్నీ ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి? పరలోకానికి. వరల్డ్లీ రెల్మ్ నుంచి హెవెన్లీ రెల్మ్కి కనెక్ట్ చేసే పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఇంతసేపు మనతో మాట్లాడింది. మనం సొంతగా మాట్లాడుకుంటే ఇలా రావు, మనవి వేరుగా ఉంటాయి. తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం నీ హృదయాన్ని, నీ ఇల్లు, నీవే నా ఇల్లు అని యేసయ్య అన్నాడు. నీ ఇల్లు ఎలా ఉంది చెప్పండి? నీ ఇల్లు ఎలా ఉంది? ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 7 రాళ్ళు ఉన్నాయా అసలు నీ హృదయంలో? అసలు నీ పునాదులో 7 రాళ్ళు ఉన్నాయా? లేకపోతే నేను మళ్ళీ చెప్తాను, మీ పేర్లు ఇమ్మీడియట్గా పాస్టర్కి ఇవ్వండి. సిగ్గుపడకండి. నేను పడకుండానే ఇచ్చాను. 1998లో నాకు ఆ రాళ్ళు లేవని పేరు ఇచ్చి ఆ రాళ్ళు వేయించుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. కదలని చెదరని వరదలు వచ్చినప్పటికీ నీవు గట్టిగా ఉంటావు, బలంగా ఉంటావు. ఇది నేనన్నది కాదు, యేసయ్య అన్నాడు. చూసారా? 21 నుంచి 23 వరకు బాగా చదివితే మీకు అర్థమవుతుంది. అది మనం చేస్తున్నాం. గుడికి వెళ్తున్నాం, ప్రార్థన అన్నా నేను వస్తే దెయ్యాలు ఊరుకుతాను. నువ్వు వస్తే ఊరకడం కాదు, అది యేసయ్య మాట పరిగెత్తున్నాయి. నేను సురుకుతానే నువ్వు చెప్పుకుంటున్నావు. నువ్వు వస్తే కాదు నాయనా, యేసయ్య వల్ల ఉరుకుతున్నాయి. నీకు అసలు పునాదే లేదు అని యేసయ్య అన్నాడు. నేను అనలా, నువ్వెవరో నాకు తెలీదు అన్నాడు. ఆ స్థితిలో మనం ఉన్నామేమో. అందరికీ చెప్తున్నాను, నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నువ్వు ఎదగలేకపోతున్నావా? నీకు బైబిల్ అర్థం కావటం లేదా? ప్రార్థన చేయలేకపోతున్నావా? నీ మనసు పరిపరి విధాలుగా ఐక విచారాల్లో దూరుతుందా? వదిలివేసిన దాని గురించి ఆలోచిస్తుందా? పునాది సరిగ్గా లేదు. యాజ్ ఎ గాడ్ సర్వెంట్ ఐఎమ్ టెలింగ్ యూ, పునాదిని సరి చేసుకో. పాత రాళ్ళు తీసి పక్కకు పెట్టు, 7 పునాది రాళ్ళు వేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఘోర పాపిని నా పాప జీవితం సిలువ సన్నిధిలో వదలివేయుదున్. ఘోర పాపిని నా పాప జీవితం సిలువ సన్నిధిలో వదలివేయుదున్. మన పాతరాళ్ళన్నీ తీసేస్తానని అర్థం. వదిలివేసేస్తాను. పాతరాళ్ళు పెరిగి పారేస్తాను, కొత్త రాళ్ళతో కట్టుకుంటాను. కొత్త రాళ్ళు 7 నాకు కావాలి, 7 నాకు కావాలి, 7 నాకు కావాలి. మారు మనసు మహిమతో మహదైశ్వర్యముతో పాప క్షమాపణాధికారిని ప్రార్థింతుమయా. మనకి మారు మనసు కావాలి, మారు మనసు జీవితం కావాలి, పాప క్షమాపణ కావాలి. అప్పుడు నీవు రక్షించబడతావు. మారు మనస్సు మహిమతో మహదైశ్వర్యముతో పాప క్షమాపణాధికారిని ప్రార్థింపుమయా. ఘోర పాపిని నా పాప జీవితం సిలువ సన్నిధిలో వదలివేయుదున్. ఆత్మ బాప్తిస్మమును అనుభవించితివా, పరిశుద్ధాత్మనంగీకరించి పరిపూర్ణులవుదమా.
బాప్తిస్మమును ఇది గొప్ప నాలుగవ వరము. పరలోకం నుండి అనుభవించితివా యేసయ్య ఇచ్చే పునాది రాయి. పరిశుద్ధాత్మనంగీకరించి పరిపూర్ణులవుదమా ఘోర పాపిని నా పాప జీవితం సిలువ సన్నిధిలో వదలి వేయుదున్ వదలి వేయుదున్ వదలి వేయుదున్. యేసయ్య యేసయ్య యేసయ్యా, నా పునాది బలహీనంగా ఉంది. నా పునాది బలహీనంగా ఉంది. తెలుసో తెలియకో నేను సరిగ్గా పునాది బలపరచండి వేసుకోలేకపోయాను. ప్రభువా. ఇప్పుడు తెలుసుకున్నాను 7 శ్రేష్టమైన పునాది రాళ్ళు కావాలని. అయ్యా, నాకు కావాలి ప్రభువా, నన్ను కట్టాలి ప్రభువా. కట్టుడు కొరకు మీరు మంచి అపోస్తుల వంటి, ప్రవక్తల వంటి, కాపర్ల వంటి సువార్తికులను పంపించి ఉన్నారు. వారు మాకు బోధిస్తూనే ఉన్నారు. మేము ఎందుకో పట్టించుకోలేకపోయాము. కానీ ఇప్పుడు మేము మీరు చెప్పిన రీతిలో ఇల్లును కట్టుకుంటాము. ఇల్లును కట్టుకుంటాం ప్రభువా. అవునయ్యా. ఎందుకనగా నేనే మీ ఇల్లు అన్నారు కనుక, అవునయ్యా. నా ఇంటికి మీరే పేరు పెడతా అన్నారు కనుక, అయ్యా. నా ఇంటికి గిఫ్ట్గా ఆత్మ తండ్రిని ఇస్తానన్నారు కనుక, అవునయ్యా. మీరే వచ్చి నా ఇంట్లో ఉంటానన్నారు కనుక, అవునయ్యా. ఈ ఇల్లు నీదే కనుక నన్ను ఎత్తుకొని కట్టి యేసయ్యా. అవునేసయ్యా, ఈ మాట అందరండి, నన్ను ఎత్తుకొని ఎత్తుకొని కట్టు కట్టండి యేసయ్యా. యేసయ్యా. మంచి పునాది వేయేసయ్యా. కట్టండి యేసయ్యా. కట్టండి యేసయ్యా. ఇక నా ఇంట్లోకి మీరు వచ్చాక ఇంకా నాకేం కుదవా, నాకేం కుదవా, నాకేం కుదవా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు సంఘముతో మాట్లాడారు. మంచి ఇల్లు, బలమైన పునాది మీరే అని తెలుసుకున్నాం. మీరే కడతారని తెలుసుకున్నాం. మీరే కట్టుచున్నారని తెలుసుకున్నాం. ఎక్కడ కట్టేది మీరే. పరలోకములో మీ కొరకై నేను కట్టుచున్నానని చెప్పింది మీరే. మమ్మల్ని బలపరిచేది మీరే. పునరుద్ధానములో తీసుకొని వెళ్ళేది మీరే. పరలోకములో పెట్టేది మీరే. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. సంఘమును ఇప్పుడు ఈ మాటలు విని వదిలివేసే రాతి నేలన కాక మంచి నేలన విత్తపడి ఫలించి అభివృద్ధి చెంది ఇంకా మారాలి, నేను మారలేదు అనుకున్న వారి పేర్లను మీ పాదము చెంత రాయించుకొని మీ చేత జీవించే గొప్ప మార్గము బాటను చూపిన యేసయ్య మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మా సంఘమును ఆశీర్వదించండి. మా సంఘ కాపరిని కుటుంబంను దీవించండి. సంఘ పెద్దలను, సంఘ కార్యకలాపాలను దీవించండి. ఈవినింగ్ బైబిల్ స్టడీని ఆశీర్వదించండి. మంగళవారం నాడు ఉమెన్ ఫెలోషిప్ని దీవించండి. శుక్రవారం నాడు యూత్ మీటింగ్స్ని ఆశీర్వదించండి. మీ కృప మాకు కావాలి. మీ కృప నిత్యం ఉండాలి. మీ బంగారు పాదములు ముద్దిడి యేసయ్య నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి.